ఆర్ఆర్బీ జేఈ మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ చూస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి డౌట్ఫుల్గా ఉన్నాయన్నమాట. సో చాలా వరకు స్టూడెంట్స్ కూడా రేస్ చేశారు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం, ఏది అబ్జెక్షనబుల్ నాట్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే, సో 29th క్వశ్చన్ అందులో ఏంటి అంటే, ఫర్ షాఫ్ట్ డిజైన్డ్ టు ట్రాన్స్మిట్ ద సేమ్ టార్క్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ జనరలీ ట్రూ వెన్ కంపేరింగ్ ఏ సాలిడ్ షాఫ్ట్ టు ఏ హాలో షాఫ్ట్ ఆఫ్ ది సేమ్ మెటీరియల్ అన్నాడు. ఓకే, సేమ్ మెటీరియల్ అండ్ అవుటర్ డయామీటర్. ఓకే, అంటే ఒకే టార్క్ను మనం ప్రొడ్యూస్ చేయడానికి రూపొందించిన షాఫ్ట్ల కోసం ఒకే మెటీరియల్ అంటే ఒకే పదార్థం, అలాగే దాని అవుటర్ డయామీటర్ సేమ్ ఉన్న సాలిడ్ షాఫ్ట్ అలాగే హాలో షాఫ్ట్ను పోల్చినప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇది సేమ్ మెటీరియల్ ఉంటే ఏంటి, మనకి సేమ్ మెటీరియల్ ఉంటే మనకి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. ఓకే, సో జీ అంటాం కదా మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీని, అలాగే డెన్సిటీ, ఈ రెండు సేమ్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు, అవుటర్ డయామీటర్ సేమ్ అన్నాడు. ఓకే, సో డీ నాట్ ఈజ్ సేమ్ అనమాట, సాలిడ్ షాఫ్ట్కి హాలో షాఫ్ట్కి డీ నాట్. ఓకే, సో సాలిడ్ షాఫ్ట్ ఇది అనుకుంటే దీన్ని డి అనుకుందాం. ఓకే, హాలో షాఫ్ట్ ఇది ఇన్నర్ కదా, సో డి ఇన్నర్, ఇది డి అవుటర్ అనమాట. ఓకే, సో దీన్ని కూడా డి అవుటర్ అనుకోవచ్చు. ఓకే, సో ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మనకి ప్రతి ఆప్షన్లో టోర్షనల్ స్టిఫ్నెస్ అలాగే వెయిట్ ఇచ్చాడు. ఓకే, సో మనకి వెయిట్ అనాలిసిస్ అలాగే టోర్షనల్ స్టిఫ్నెస్ అనాలిసిస్ అనేది చేయాలన్నమాట ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం వెయిట్ చూస్తే వెయిట్ పర్స్పెక్టివ్లో వెయిట్ అనాలిసిస్ చేద్దాం. సో ఒక షాఫ్ట్ యొక్క బరువు దాని క్రాస్ సెక్షనల్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది కదా, అంతేనా? సో ఇక్కడ ఏరియా ఆఫ్ ది షాఫ్ట్ అంటే సాలిడ్ షాఫ్ట్ని ఏఎస్ అనుకుందాం. ఎస్ అంటే సాలిడ్. ఓకే, రాసేద్దాం. ఓకే, సో ఏరియా ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్ ఏంటి, π/4 డి నాట్ స్క్వేర్ కదా. ఓకే, సో అలాగే ఏరియా ఆఫ్ ది హాలో షాఫ్ట్ ఏమవుతుంది ఇక్కడ, π/4 డి నాట్ స్క్వేర్ మైనస్ డి ఇన్నర్ స్క్వేర్. ఓకే, ఇదే కదా ఫార్ములా, అంటే ఇక్కడ డిఐ అనేది ఇన్నర్ డయామీటర్ అనమాట. ఓకే, సో హాలో షాఫ్ట్కి లోపల ఉన్న హోల్ ఉంటుంది కాబట్టి మనకి ఏరియా ఆఫ్ ది హాలో ఈజ్ లెస్ దెన్ ద ఏరియా ఆఫ్ ది సాలిడ్. ఓకే, సాలిడ్ షాఫ్ట్ అనమాట. ఏరియా ఆఫ్ ది హాలో షాఫ్ట్ ఈజ్ లెస్ దెన్ ద ఏరియా ఆఫ్ ది సాలిడ్ షాఫ్ట్. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఒకే అవుటర్ డయామీటర్ ఉన్న సాలిడ్ షాఫ్ట్ కంటే హాలో షాఫ్ట్ అనేది ఎప్పుడు తక్కువ బరువు కలిగి ఉంటుందన్నమాట. ఓకే, సో వెయిట్ ఆఫ్ ది హాలో ఈజ్ లెస్ దెన్ ది వెయిట్ ఆఫ్ ది సాలిడ్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి ఒక కంక్లూషన్ వచ్చింది. సో ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఏంటి అంటే మనకి ఆప్షన్ 3 అనేది రైట్ ఇచ్చాడు ఆన్సర్. ఓకే, సో ఇది ఆర్ఆర్బి ఇచ్చిన ఆన్సర్ అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఏంటి మనకి చూద్దాం. ద సాలిడ్ షాఫ్ట్ హ్యాస్ హయ్యర్ టోర్షనల్ స్టిఫ్నెస్ అండ్ లోవర్ వెయిట్ అన్నాడు. సాలిడ్ షాఫ్ట్కి వెయిట్ అనేది తక్కువ ఉంటుందా, ఉండదు కదా, వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఓకే, సో లోవర్ వెయిట్ అన్నాడు. ఆప్షన్ చూద్దాం రిమైనింగ్. ఫస్ట్ ఆప్షన్, ద హాలో షాఫ్ట్ హ్యాస్ లోవర్ టోర్షనల్ స్టిఫ్నెస్ బట్ లోవర్ వెయిట్ అన్నాడు. ఓకే, సో హాలో అన్నాడు కనుక ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు మనం. నెక్స్ట్ హాలో అన్నాడు బట్ ఇక్కడ హయ్యర్ వెయిట్ అన్నాడు కదా. ఓకే, సో ఆప్షన్ 1 బోత్ షాఫ్ట్ హ్యాస్. ఓకే, సో ఈ మూడు నెగ్లెక్టెడ్ అనమాట. ఓకే, సో వెయిట్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇక్కడే మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చింది. బట్ టోర్షనల్ స్టిఫ్నెస్ కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి టోర్షనల్ స్టిఫ్నెస్కి ఫార్ములా ఏంటి మనకి, ఈ టోర్షనల్ స్టిఫ్నెస్ మెజర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ రెసిస్టెన్స్ టు ట్విస్టింగ్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ ద అప్లైడ్ టార్క్ బై రిజల్టింగ్ యాంగులర్ ట్విస్ట్ అవ్వచ్చు, లేదా ఆర్ బై యూజింగ్ ద మెటీరియల్స్ షియర్ మాడ్యులస్, క్రాస్ సెక్షనల్ జామెట్రీ అండ్ లెంత్ అనమాట. సో దాని ఫార్ములా తెలుసు కదా, ఇక్కడ రాద్దాం. టోర్షనల్ స్టిఫ్నెస్ అనాలిసిస్, ఇది టోర్షనల్ స్టిఫ్నెస్. ఆల్రెడీ మనకి ఆన్సర్ అయితే వచ్చింది కదా, వెయిట్
అనాలిసిస్ చూస్తే. ఓకే, సో వాళ్ళు ఇచ్చింది రాంగ్ అనమాట. ఓకే, సో ఎస్ అనుకుందాం, ఎస్ తీటా అనుకోవచ్చు టార్షనల్ స్టిఫ్నెస్ని. సో టీ బై తీటా అనమాట. ఇక్కడ టీ అంటే ఏంటి మనకి అప్లైడ్ టార్క్ లేదా ట్విస్టింగ్ మొమెంటం. ఓకే, సో దట్ ఈస్ ఇన్ న్యూటన్ మీటర్ అనమాట. ఓకే, సో టీ బై తీటా అండ్ తీటా అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, ఇది రేడియన్స్లో ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు జీజే బై ఎల్. ఓకే, సో జీ అంటే ఏంటి ఇక్కడ షేర్ మాడ్యులస్ లేదా మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటాం కదా. ఓకే, సో షేర్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్, దాన్ని పాస్కల్ లేదా న్యూటన్ పర్ స్క్వేర్ కానీ మీటర్ స్క్వేర్ కానీ రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది షాఫ్ట్ ఆర్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ జే అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఓకే, సో టార్షనల్ కాన్స్టెంట్ ఉంటుంది కదా. సో ఓకే, సో ఇక్కడ మనకి జే వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ మనం సింపుల్గా టార్షనల్ స్టిఫ్నెస్ని ఎలా డిఫైన్ చేయొచ్చు, టార్క్ రిక్వైర్డ్ బై యూనిట్ యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ అనమాట. ఓకే, సో దీన్ని మనం టార్షనల్ స్టిఫ్నెస్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో జే వాల్యూ అంటే ఇక్కడ మన పోలార్ మౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎందుకు అనుకుంటున్నా అంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. ఓకే, సో జేకి, సో జే వాల్యూ మనం కనుక్కుంటే సాలిడ్కి హాలోకి మనకి రిలేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో జే ఆఫ్ ది సాలిడ్ కనుక్కుంటే పై బై 32 d0 పవర్ 4 అనమాట. పై బై 32 d0 పవర్ 4. ఓకే, సో అదే హాలోకి అయితే మనకేంటి పై బై 32 సేమ్, ఇక్కడ d0 పవర్ 4 మైనస్ డి ఇన్నర్. ఓకే, సో డి అవుటర్ మైనస్ డి ఇన్నర్ పవర్ 4 అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే d0 పవర్ 4 మైనస్ డిఐ పవర్ 4 ఈజ్ లెస్ దెన్ ద d0 పవర్ 4. కాబట్టి మనకి జే హాలో ఈజ్ లెస్ దెన్ జే సాలిడ్ అనమాట. ఓకే, సో అంటే జీ అండ్ ఎల్యూ అనేవి మనకి సమానంగా ఉంటాయి కదా ఇక్కడ. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ మన సేమ్ మెటీరియల్ అన్నాడు కనుక మనకి ఈక్వల్ అనుకోవచ్చు. ఇక్కడ ఎల్ అని మెన్షన్ చేయలేదు, బట్ మనం అలా కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో సాలిడ్ షాఫ్ట్ కంటే హాలో షాఫ్ట్కి తక్కువ టార్షనల్ స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మన కన్క్లూజన్ ఏంటి, టార్షనల్ స్టిఫ్నెస్ పర్స్పెక్టివ్లో చూస్తే హాలో షాఫ్ట్ కంటే సాలిడ్ షాఫ్ట్కి ఎక్కువ స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ రెండు పర్స్పెక్టివ్లో చూస్తే ద హాలో షాఫ్ట్ హ్యాస్ లోవర్ టార్షనల్ స్టిఫ్నెస్ అన్నాడు, అంతే కదా, సేమే కదా. ఓకే, సో జేఎస్ ఈజ్ గ్రేటర్ దెన్ ద హాలో. ఓకే, అదే వెయిట్ రేషియో చూస్తే మనకి సాలిడ్ షాఫ్ట్ కంటే హాలో షాఫ్ట్ అనేది తక్కువ బరువు ఉంటుంది అనమాట. సో ఇది మీరు రైజ్ చేయాల్సిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో హాలో షాఫ్ట్కి తక్కువ టార్షనల్ స్టిఫ్నెస్ ఉంటుంది కానీ తక్కువ బరువు ఉంటుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్. ఓకే, when a mild steel bar is loaded in tension within the elastic limit, the relation between stress and strain is. ఇక్కడ రెడ్ మార్క్ ఎందుకు చేసిన అంటే చాలా వరకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే హుక్స్ల ప్రకారం మనకి ఇక్కడ ప్రొపోర్షనాలిటీ లిమిట్ కదా. ఓకే, సో ప్రొపోర్షనల్ లిమిట్ వరకు ఉంటుంది కనుక ఇది రాంగ్ కదా అని అంటున్నారు, రైట్. సో మనకి ఇక్కడ ఎలాస్టిక్ రీజన్ అంటే ఏంటి, ఒక పదార్థంపై అదే ఒక మెటీరియల్పై లోడ్ వేసినప్పుడు అది డీఫామ్ అవుతుంది అన్నమాట. సో ఎలాస్టిక్ లిమిట్ అనేది మనకి ప్లాస్టిక్ డిఫార్మేషన్ చెందకుండా ఒక మెటీరియల్ అనేది తట్టుకోగలిగే హైయెస్ట్ స్ట్రెస్ అనమాట. సో ఈ పరిమితిలో మనం లోడ్ రిమూవ్ చేసినప్పుడు ఆ మెటీరియల్ అనేది దాని ఒరిజినల్ షేప్కి తిరిగి వస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి ఎలాస్టిక్ రీజన్. అదే హుక్స్ల నియమం ప్రకారం ఏంటి, మనకి ప్రొపోర్షనల్ లిమిట్ లోపల అంటే ఇది ఎలాస్టిక్ రీజన్లో ఒక భాగం. ఓకే, సో మైల్డ్ స్టీల్ వంటి పదార్థాలు ఏంటి అంటే హుక్స్లను అనుసరిస్తాయి అనమాట. సో ఈ నియమం ప్రకారం ప్రొపోర్షనల్ లిమిట్ లోపల స్ట్రెస్ అనేది స్ట్రెయిన్కు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుందన్నమాట. సో సిగ్మా ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద ఎప్సిలాన్ అనమాట, ఇది స్ట్రెస్. ఓకే, సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద స్ట్రెయిన్. ఓకే, సో ఇది హుక్స్లా కదా. సో మనకి ఇక్కడ ఏంటి, దీన్ని మనం సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్ అని కూడా రాస్తాం అనమాట. అంటే ఈ అనేది ఇక్కడ ఏంటి, యంగ్స్ మాడ్యులస్ అనమాట. యంగ్స్ మాడ్యులస్.
సో ఇక్కడ వరకు అందరికీ చాలా క్లారిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఎందుకు మీరు డౌట్ పడుతున్నారంటే ప్రొపోర్షనల్ లిమిట్ లేదు కదా అని అనుకుంటున్నారు కదా. సో ఆప్షన్స్ పై చూద్దాం, అలాగే ఇమేజ్ కూడా చూద్దాం ఇక్కడ. ఓకే, సో ఇది మనకి ఇమేజ్ అనమాట. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇక్కడ యంగ్స్ మాడ్యులస్ యూజ్ ఏంటి అంటే మనకి ఈ పరిధిలో మనకి టెన్షన్లో ఉన్న మైల్ స్టీర్ బార్ కోసం స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ అనేది మనకి ఆరిజిన్ గుండా వెళ్ళి ఒక స్ట్రైట్ లైన్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ వైజ్ చూస్తే ఫస్ట్ ఏం ఇచ్చాడు, స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ స్క్వేర్ అన్నాడు. ఓకే, సో ఇది పెరాబోలిక్ రిలేషన్ని వివరిస్తుంది. ఓకే, సో ఇది ఎలాస్టిక్ లిమిట్ లోపల జరగదు కదా. ఓకే, సో మనకు ఆప్షన్ 1 ఈజ్ రాంగ్ 1 అనమాట. అలాగే ఇక్కడ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద రూట్ ఆఫ్ స్ట్రెయిన్ అన్నాడు. ఇది కూడా ఒక నాన్ లీనియర్ రిలేషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టైం ఇచ్చాడు స్ట్రెస్ స్ట్రెయిన్పై ఆధారపడదు అన్నాడు. ఇది పూర్తిగా మనకి పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్ లేదా మెటీరియల్ విత్ ఇన్ఫినిట్ స్టిఫ్నెస్ ఉన్నదానికి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇట్ డస్ నాట్ డిస్క్రైబ్ ద మైల్డ్ స్టీల్. నెక్స్ట్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ అన్నాడు. ఇది కరెక్ట్లీ రిప్రజెంటెడ్ కదా హుక్స్లో వరకు. ఓకే, సో వేర్ ద మెటీరియల్ బిహేవ్స్ లీనియర్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లేదా ప్రపోర్షనల్ లిమిట్. ఇది ప్రపోర్షనల్ లిమిట్ అనేది మనకి స్టాండర్డ్ డెఫినేషన్. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడైనా దానికి రిలేటెడ్గా కానీ ఏమైనా ఉందా, లేదు కదా. సో ఆప్షన్ డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దీన్ని రైజ్ చేయాల్సిన నీడ్ ఏం లేదు. ఓకే, సో రిమైనింగ్ ఆప్షన్స్లో ఏవైనా డౌట్ఫుల్గా ఉంటే మేబీ మనం రైజ్ చేసిన ఒక ఇది ఉంటుంది. సో ఆప్టిమైజ్డ్ ఆన్సర్ ఏంటి అంటే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్. సో చాలా వరకు కూడా మిస్టేక్స్ ప్రీవియస్గా క్వశ్చన్స్ చూసినా సేమ్ ఇలానే ఉంటున్నాయి. ఓకే, సో దట్టు ఇక్కడ ఇంకోటి ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రపోర్షనల్ లిమిట్ అలాగే ఎలాస్టిక్ లిమిట్ అనేది చాలా దగ్గరగా ఉంటాయి. ఓకే, చూసారుగా. సో మనం ఏంటి అంటే మనం బెస్ట్ ఆన్సరే ఆప్ట్ చేయాలి దీనికోసం. ఓకే, సో రిలేటెడ్ టు ద బెస్ట్ ఆన్సర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెయిన్ అనమాట. ఓకే, సో దీన్ని రేస్ చేయాల్సిన అనవసరం అనమాట. ఓకే, సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ వన్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ ఇంటర్ఫెరోమెట్రీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ సర్ఫేస్ రఫ్నెస్ అని ఇచ్చాడు. ఓకే, సో యూజింగ్ ఇంటర్ఫెరోమెట్రీ అన్నాడు, డివైస్ గురించి అడగట్లేదు ఇక్కడ. ఓకే, సో ఇంటర్ఫెరోమెట్రీ ప్రాసెస్ అంటే ప్రిన్సిపల్ గురించి అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో ఇంటర్ఫెరోమెట్రీ ఈజ్ ఏ పవర్ఫుల్ నాన్ కాంటాక్ట్ మెజర్మెంట్ టెక్నిక్ బేస్డ్ ఆన్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఆఫ్ లైట్ వేవ్స్ కదా. సో ఈ ఇంటర్ఫెరోమెట్రీ అనేది లైట్ని అంటే లైట్ రేస్ని 2 మార్గాలుగా విభజిస్తుంది అనమాట. లైక్ రిఫరెన్స్ బీమ్ అలాగే మెజర్మెంట్ బీమ్ అన్నట్టు. ఓకే, సో ఈ కిరణాలు తిరిగి కలిసినప్పుడు ఒక ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ అంటే ఫ్రింజెస్ అంటారు కదా, సో ఆ ఫ్రింజెస్ని ఏర్పరుస్తాయి అనమాట. ఓకే, సో ఇది ఎందుకు అని అంటే బికాజ్ లైట్ వేవ్స్ హ్యావ్ షార్ట్ అంటే వెరీ షార్ట్ అండ్ స్టేబుల్ వేవ్ లెంత్. ఓకే, లైట్ వేవ్స్కి చాలా తక్కువ అలాగే స్టేబుల్ వేవ్ లెంత్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ 2 లైట్ రేస్ మధ్య ఆప్టికల్ పాత్ లెంత్లో వచ్చే ఏ చిన్న మార్పు అయినా మనకి డిస్ప్లేస్మెంట్, సర్ఫేస్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చేంజెస్ ఇవన్నీ మనకి ఈ ఫ్రింజెస్లో మార్పు లేదా డిఫ్లెక్షన్కి దారితీస్తుంది అనమాట. ఓకే, సో ఈ చేంజ్ అనేది నానోమీటర్ స్థాయిలో కూడా అత్యంత ఖచ్చితత్వంతో కొలవడానికి మనకి ఫీజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఆప్షన్స్ చూద్దాం ఒక్కొక్కటి. సో ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్స్ కరెక్టే. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ నేను కూడా ఆన్లైన్లో కూడా సెర్చ్ చేశాను, అన్ని ఆప్షన్స్ మనకి ఇంటర్ఫెరోమెట్రీ రిలేటెడ్ అప్లికేషన్స్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ అన్నాడు అంటే లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ అంటారు. ఓకే, రాద్దాం లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ. ఓకే, ఓకే, సో లేజర్ డాప్లర్ వైబ్రోమెట్రీ అనమాట. సో ఇదేంటంటే ఒక రకమైన ఇంటర్ఫెరోమెట్రీ. ఓకే, సో ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ టూల్
used to measure vibration velocity and frequency by detecting the Doppler shift of light reflected from the vibrating surface అన్నమాట. ఓకే, వైబ్రేటింగ్ సర్ఫేసెస్ నుండి రిఫ్లెక్ట్ అయిన కాంతి యొక్క డాప్లర్ షిఫ్ట్ను గుర్తించడం ద్వారా ఈ వైబ్రేటింగ్ వెలాసిటీని అలాగే దాని ఫ్రీక్వెన్సీని కొలవడానికి ఉపయోగించే ఒక డివైస్ అనమాట ఇది. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు లీనియర్ డిస్ప్లేస్మెంట్ అన్నాడు. మెషినింగ్ మరియు సెమీ కండక్టర్ తయారీలో మనకి లీనియర్ మోషన్ కొలవడానికి డిస్ప్లేస్మెంట్ మెజరింగ్ ఇంటర్ఫెరోమెట్రీ DMIS అంటారు. ఓకే, సో గోల్డ్ స్టాండర్డ్గా పరిగణించబడతాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, సో లీనియర్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేటప్పుడు మనకి ఏంటి DMIS. ఓకే, సో DMISని యూజ్ చేస్తాం అనమాట, అంటే డిస్ప్లేస్మెంట్ మెజరింగ్ ఇంటర్ఫెరోమెట్రీస్. నెక్స్ట్ ఏంటి సర్ఫేస్ రఫ్నెస్, అది ఆన్సర్ వాళ్ళు అది ఇచ్చారు కదా. ఓకే, సో ఆప్టికల్ ప్రొపెలర్స్ అలాగే ఇంటర్ఫరెన్స్ మైక్రోస్కోప్లు 3D టోపోగ్రఫీ మ్యాప్ చేయడానికి అలాగే నానోమీటర్ స్థాయిని అంటే రఫ్నెస్ని అలాగే దాని షేప్ని డిస్కవర్ చేయడానికి వాటిని అదే మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్ డెప్త్ ఆఫ్ మైక్రో గ్రూవ్స్ అన్నాడు. ఓకే, సో లైట్ని ఒక గ్రూవ్ గుండా వెళ్ళేటప్పుడు ఇంటర్ఫరెన్స్ అండ్ ఫ్రింజెస్ అంతటా వచ్చే ఫేజ్ చేంజ్ని మనం అనలైజ్ చేయడం ద్వారా ఇంటర్ఫెరోమెట్రీ మైక్రో గ్రూవ్స్ వంటి చిన్న స్థాయి ఫీచర్ లోతును ఖచ్చితంగా లెక్కించగలదు అనమాట. ఓకే, సో అన్ని ఆప్షన్లు మనకి రిలేటెడ్ టు ద ఇంటర్ఫెరోమెట్రీ అప్లికేషన్స్. ఓకే, సో ఇది కూడా రేస్ చేయొచ్చు మనం. ఓకే, సో ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్ అనమాట. వీ కెన్ ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఈజీ వన్, బట్ ఇక్కడ మల్టిపుల్ అంటే MSQs లాగా కొన్ని ఆప్షన్స్ మనకు అనిపించవచ్చు. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ కామన్ సర్ఫేస్ డిఫెక్ట్ ఇన్ వెల్డింగ్ ప్రాసెస్ అన్నాడు. సర్ఫేస్ డిఫెక్ట్ అనగానే మనకి ఏం గుర్తొస్తాయి? స్పాటరింగ్, ఓకే, అండర్ కట్స్, ఇలాంటివన్నీ వస్తాయి కదా. ఇక్కడ రెండు ఇచ్చాడు, స్పాటర్ డిపాజిట్స్ ఇచ్చాడు అలాగే అండర్ కట్ ఆన్సర్ అనమాట. బట్ ఇక్కడ ఎక్సెసివ్ స్పాటర్ డిపాజిట్స్ అన్నాడు. ఎక్సెసివ్ అనగానే మనం కూడా ఆలోచిస్తాం కదా, ఎక్సెసివ్ అంటే మళ్ళీ రాంగ్ ఏమో అని. బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అండర్ కట్ మనకి రైట్ ఆన్సరే, స్పాటర్ కూడా రైట్ ఆన్సరే అనమాట. ఓకే, సో అండర్ కట్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఎ గ్రూవ్ ఆర్ ఎ ఛానల్ మెల్టెడ్ ఇన్ టు ద బేస్ మెటల్ adjacent to the weld toy or root which is not filled by the weld metal because it occurs at right angle at the surface boundary of the weld bead అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ క్లాసిఫైడ్ as a surface defect. ఓకే, సో అలాగే ఎక్సెసివ్ స్పాటర్ అన్నాడు. వైల్ స్పాటర్ ఈజ్ అన్డిజైరబుల్ ఇట్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ as a surface condition. ఓకే, ఆర్ ఇంపర్ఫెక్షన్ rather than the structural defect. ఓకే, అంటే ఈ స్పాటర్ డిపాజిషన్ అనేది అన్వాంటెడ్ అయినప్పటికీ మనం సాధారణంగా సర్ఫేస్ కండిషన్ లేదా ఒక డిఫెక్ట్గా పరిగణిస్తాం అనమాట. ఓకే, సో కొన్నిసార్లు ఇది కన్సిడర్ చేయకపోవచ్చు కూడా. ఓకే, సో ఒకవేళ మీరు సెకండ్ ఆప్షన్ కానీ పెట్టుంటే మీరు రేస్ చేయండి, లేదంటే పర్ఫెక్ట్ ఆన్సర్ అయితే ఫస్ట్ వన్. ఓకే, సో ఇదేంటి అంటే స్ట్రక్చరల్ లోపం కాదు కదా, ఇది ఇతర సమస్యల కారణమైనంత తీవ్రత ఉంటే తప్ప ఇది అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ లామెల్లార్ టియరింగ్ అంటారు. ఓకే, సో ఇది కూడా డిఫెక్ట్, బట్ ఇక్కడ ఏంటి, ఇది వెల్డ్ కింద ఉన్న బేస్ మెటల్లో సంభవించే మనకి ఇంటర్నల్ డిఫెక్ట్ అనమాట. ఇది ప్లేట్ యొక్క థిక్నెస్ దిశలో మనకి ఇంటర్నల్ స్ట్రెసెస్ వల్ల ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇది టెర్రస్ ఫ్రాక్చరింగ్కు దారితీస్తుంది. ఇది మనకి జనరల్గా ఉపరితలంపై కనిపించదు అనమాట. ఓకే, సో సర్ఫేస్ డిఫెక్ట్ అనడానికి ఇది కనిపించదు కనుక ఇది నెగ్లెక్టెడ్. ఓకే, నెక్స్ట్ సబ్ సర్ఫేస్ ఆర్ రూట్ డిఫెక్ట్ ఇది. ఓకే, సో ఇన్కంప్లీట్ పెనిట్రేషన్ అంటే ఇది సబ్ సర్ఫేస్ ఆర్ రూట్ డిఫెక్ట్. వెల్డ్ మెటల్ జాయింట్ రూట్ యొక్క టోటల్ డెప్త్ వరకు వెళ్ళడంలో మనకి ఫెయిల్ అయితే ఇది ఈ ఇన్కంప్లీట్ పెనిట్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది వెల్డ్ యొక్క ఉపరితలంపై కనిపించుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ వన్. సో బెస్ట్ ఆన్సర్ కూడా ఒకవేళ పెట్టుంటే మీరు రైజ్ చేయొచ్చు, సెకండ్ ఆప్షన్ పెట్టుంటే. ఓకే, సో స్టూడెంట్స్ అడిగినవి నేను అబ్జర్వ్ చేసినవి ఈ క్వశ్చన్స్ అనమాట. సో కంప్లీట్ డిస్కషన్ చేస్తే తప్ప మనకి ఇంకేమైనా ఉన్నాయన్నది మనకు తెలియదు. సో కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో వాటి ఆన్సర్స్తో అలాగే ప్రాపర్ నాలెడ్జ్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.